ఇందులో ఆ హీరో క్యారెక్టర్ వేశారు ఆ బాబు కృష్ణ చైతన్య. ఆ అబ్బాయిని చూస్తే నారా లోకేష్ ఎట్లా ఉంటాడో అతను బయట ఎంత ప్లెజెంట్గా ఉంటారో ఘంటసాల గారిని అతన్ని నేను నారా లోకేష్ని చూసి ఆ హీరోని చూడాల. అంటే ఘంటసాల గారి వ్యక్తిత్వానికి నారా లోకేష్ వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ప్లెజెంట్గా సైలెంట్గా ఉన్నట్టు. ఈ డైరెక్టర్ గారు ఈ సినిమాలో ఒక్కటి కూడా ఎక్కడ ఎక్కువ చేయలేదు తక్కువ చేయలేదు. కరెక్ట్గా ఘంటసాల జీవిత చరిత్రని బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నట్టు చూపించి ఉంటారు అనుకుంటాను నేను ఫీల్ అయింది. తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసిన తనికెళ్ళ భరణి వారు మన భారవి గారు భారవి గారు కానీ సుబ్బరాయ శర్మ గారు అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా జీవించారండి ఈ క్యారెక్టర్లో. ప్రతి క్యారెక్టర్లో జీవించారు. ఆ బాబు అయితే ఆ ఘంటసాల క్యారెక్టర్ని ఎంత బాగా చేశారంటే ఎంత చెప్పినా తక్కువే. శంకరాభరణం స్వామివేదుల గారికి ఎంత పేరు వచ్చిందో ఈ బాబుకి అంత పేరు వచ్చింది ఈ క్యారెక్టర్ చేసినందుకు. ఇంకా చెప్పొచ్చో చెప్పకూడదు కానీ నేను ఫీల్ అయ్యి చెప్పేస్తాను. ఇందులో నేను ఒక సీన్ చూశాను, నాకు హార్ట్కి బాగా, నా నిజ జీవితానికి బాగా దగ్గరలో ఉన్న సీను. నేను నాగేశ్వరరావు గారిది దేవదాస్ సినిమాలో ఆయన చనిపోతూ ఒక బండి తీసుకొస్తే బండి అతనికి చనిపోతూ జేబులో డబ్బులు తీసుకొచ్చి అతను డబ్బు ఇచ్చి నాగేశ్వరరావు చనిపోతారు. ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది.